నమస్తే అన్న అందరికీ నమస్కారం. హైదరాబాదులోని గచ్చిబౌలి మియాపూర్ రోడ్డులో ప్రశాంత్ నగర్ కాలనీ దగ్గర ఉన్న ఉడిపి హోటల్ సహర్ష్ ఉడిపి గ్రాండ్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ సాయంత్రం పూట ఏదైనా టిఫిన్ తిందామని అయితే వచ్చేసానన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కానీ అక్కడ చిట్టి ఇడ్లీలు అంటారు కదా, ఆ యొక్క చిట్టి ఇడ్లీలు బాగుంటాయని చెప్పారు. ఇది 90 రూపాయలు ఎంతో తీసుకున్నారు అనుకుంటాను. ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. కానీ దాంట్లో ఒక 18 ఇడ్లీలు దాకా అయితే ఇచ్చారు. చిన్న చిన్న ఇడ్లీలు చూడండి. ఆ సాంబార్లో అలా ముంచుకొని అలా చట్నీలు అద్దుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే నాకు సూపర్గా అనిపించింది. అలాగే మీరు ఎప్పుడైనా ఇలా చిన్న ఇడ్లీలు చిట్టి ఇడ్లీలు తిని ఉంటే కామెంట్ చేయండి. మనకు ఎక్కువగా చూసుకుంటే విజయవాడ, గుంటూరు ఆ సైడ్ అయితే చిట్టి ఇడ్లీలు, కారం పొడి అవి అయితే దొరుకుతాయి అన్నమాట. అలాగే హైదరాబాదులో వచ్చేసేసరికి ఒక బౌల్లో అయితే చిన్న ఇడ్లీలు వేసేసి సాంబార్ ఇచ్చేసారు. దాంట్లోకి అల్లం చట్నీ, అలాగే మామూలుగా మనకు శనగ్గింజల చట్నీ ఉంటుంది కదా, మంచి పప్పులు వేసే చట్నీ, ఆ చట్నీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టేస్ట్ అయితే నాకు బాగుంది అనిపించింది, సూపర్గానే అనిపించింది. అలాగే ఈ యొక్క ఇడ్లీలు చూసుకుంటే ఎన్ని తింటా ఉన్నాయి కానీ తరగడం లేదన్నమాట. ఎప్పుడైపోతాయి అనుకొని ఇంకా లాస్ట్ కాదని చెప్పేసి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చిదిమేస్తాను అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి తినాలంటే లేట్ అవుతుందని చెప్పేసి దాన్ని ఒక ఉప్మాలాగా, ఇడ్లీ ఉప్మాలాగా తయారు చేద్దామని చెప్పేసి సాంబార్లో అయితే మెదిపేస్తూ ఉన్నాను. ఒక పక్క సాంబార్ అయితే కాలిపోతూ ఉంది. వేడి వేడి సాంబార్ ఇచ్చినారనమాట. అలాగే సాంబార్ ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఆ సాంబార్లో అది మొత్తం కలిపినా కానీ కూడా ఇంకా సాంబార్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇడ్లీలు మొత్తం పిసికేసినా కానీ ఇంకా సాంబార్ చూడండి అటనే చిక్కగా ఉందన్నమాట. మొత్తం ఆ సాంబారు ఆ గిన్నెనైతే తాగేయాలి, తినేయాలని చెప్పి అయితే లక్ష్యంగా పెట్టుకున్నాను. నిజంగా అయితే తాగుతూ ఉన్నాను చూడండి. మొత్తం అయితే చిక్కగా అయిపోయిందనమాట. తీసుకొని తింటా ఉంటే కానీ సూపర్గా అంటే సూపర్గా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలాగ తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే నేను కూడా ఫస్ట్ టైం ఇలా తినడం అనమాట. అంటే రవ్వ ఇడ్లీ అంటే నాకు ఇష్టం ఉండదన్నమాట. మామూలుగా పిండి ఇడ్లీ చట్నీ అయితే నాకు చాలా ఇష్టం. ఇలా రవ్వ ఇడ్లీ తీసుకున్నాం కాబట్టి తినక తప్పదు కాబట్టి ఆ సాంబార్లో వేసుకొని ఏదో రకరకాల ప్రయోగాలు చేసి దాంట్లో చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ అవన్నీ వేసి కలుపుకొని తింటూ ఉన్నాను. మీకు ఇలా తినేది బాగా అనిపించుండదు అనుకుంటా. ఎందుకంటే కానీ తొందరగా వెళ్ళిపోవాలా, వేరే పని ఉందని చెప్పేసి హడావిడిగా తినేస్తూ ఉన్నాను. అలాగే మనము 90 రూపాయల రేటు కూడా పెట్టాము, ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పేసి లాస్ట్కి అయితే దాన్ని ఎలాగోలా అయితే చాలా సేపటి తర్వాత అయితే అయిపోచేసాను. ఇంకా అడుగుతూ ఉన్నారు ఇంకా ఏమైనా తింటావా అని చెప్పేసి. ఇదే నాకు ఎక్కువ అయిపోయింది నాయన, వద్దని చెప్పేసాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.